10 months స్పాన్లో ఒక 32 lakhs సంపాదించాను అనమాట. మై డ్రీమ్ స్టోర్లో ఒక 32 lakhs సంపాదించాను అనమాట. సో ప్యూర్లీ టీషర్ట్స్ అండి, ఇంకొక ప్రోడక్ట్ సేల్ చేయదు, 100% టీషర్ట్సే. కాకపోతే నేను చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు కాన్సెప్ట్ మార్చుకుంటూ ఉండాలి. ఒకటే కాన్సెప్ట్ నేను నేమ్ టీషర్ట్స్ అమ్ముతా అంటే కుదరదు. అది సాచురేట్ అయిపోయినప్పుడు ఇంకో కొత్త ఐడియాతో రావాలి మనం. సో మనకున్న ఐడియా, ఆ ఐడియా ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ పట్ల మనకు అవగాహన ఉన్నప్పుడు ఆ ఐడియా మనకు వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు నేమ్ టీషర్ట్స్ హవా అయిపోయింది అంటే మార్కెట్ ల్యాక్ కాదు. ఎప్పుడైతే ఫేస్బుక్ వాడు నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఆ ఫీచర్ రిమూవ్ చేసాడో, ఇంకా పీపుల్ నేమ్డ్ రవి లేదా పీపుల్ నేమ్డ్ అవినాష్ అలాంటి వాళ్ళకి టార్గెట్ చేసే స్కోప్ పోయింది. అప్పుడు మేము ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్తో రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఆలోచించాను ఇంకేం చేయొచ్చు అనేది. ఎలా ఐడియా వస్తుందంటే, ఒకటి మార్కెట్ అవగాహన, 2 అసలు ఫేస్బుక్ యాడ్స్లో మనకి టార్గెట్ చేయడానికి ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఐడియా ఉంటే, ఫేస్బుక్ యాడ్స్ మీకు వస్తే అప్పుడు మీరు ఐడియాస్ అవే వస్తాయి అన్నమాట. సో ఫేస్బుక్లో ఒక ఆప్షన్ ఉండేది టార్గెట్ చేయడానికి, అదేంటంటే పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ బర్త్డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో బర్త్డే వరకు మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేసామంటే లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ జనవరి, లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి. సో ఇలా స్కేలబుల్ డిజైన్స్ అంటాం. అంటే మనం ఒక డిజైన్ తయారు చేస్తే ఆ డిజైన్ని మల్టిపుల్ పర్పసెస్కి యూస్ చేసేలాగా. సో లెజెండ్స్ ఆర్ ఐ మీన్ చాలా మంది మేబీ వాళ్ళు ఎవరైతే మన పాడ్కాస్ట్ వ్యూవర్స్ చూస్తున్నారో మేబీ వాళ్ళు లెజెండ్స్ ఆర్ సో అండ్ సో అని చెప్పేసి అలాంటి టీషర్ట్స్ చూసే ఉంటారు, పర్చేస్ చేసుకుని కూడా ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను, లైక్ లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ సో అండ్ సో మంత్ అని చెప్పి జనవరిలో పుట్టిన వాళ్ళందరికీ టార్గెట్ చేస్తే, అరే జనవరిలో పుట్టిన వాళ్ళు లెజెండ్స్ అంట అని చెప్పి వాళ్ళ టీషర్ట్ కొనుక్కొని వేసుకునేవారు అనమాట. అంటే ప్రౌడ్గా వేసుకునేవాళ్ళు. సో బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. సో వాళ్ళ టీషర్ట్ వేసుకుంటే వాళ్ళకి ఒక పాజిటివ్ ఎమోషన్ వస్తుంది కాబట్టి ఐ వాస్ టార్గెటింగ్ దట్ ఎమోషన్ అనమాట. సో అది వర్కౌట్ అయింది అండ్ ఐ స్కేల్డ్ ఇట్ లైక్ హెల్. ఎవ్రీ మంత్కి స్కేల్ చేశాను అండ్ స్లోగా వాట్ వి డిడ్ వాస్, ఇంక్లూడింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ మై డ్రీమ్ స్టోర్తోనే, ఓన్లీ మంత్స్ కాకుండా డేట్స్ కూడా. లెజెండ్స్ ఆర్ బోర్న్ ఆన్ December 1st, లెజెండ్స్ ఆర్ బోర్న్ ఆన్ December 2nd, అలా 30 days, 28 days, 31 days, ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి. సో ఆ కాన్సెప్ట్తో వచ్చాం.